మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో నిందితులను ఈగల్ టీం మూడో రోజు విచారిస్తుంది. నిందితుల కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నైజీరియన్ జెర్రీ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన ఏఆర్ డీసీపీ సంజీవరావు కుమారుడు మోహన్ సూర్యకు డ్రగ్స్ అందజేసినట్లుగా పోలీసులు తేల్చారు. సీనియర్ పోలీసు అధికారులు కుమారులు రాహుల్ తేజ్, మోహన్లు ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇందులో రాహుల్ తేజ్ పై గతంలో కూడా డ్రగ్స్ ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. రాహుల్ తేజ్ కు చెందిన ఫామ్ హౌస్ లో పలుమార్లు డ్రగ్స్ పార్టీలు జరగ్గా 2024 జనవరిలో డిచ్ పల్లిలో రాహుల్ తేజ్ పై కేసు కూడా నమోదైంది. మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు ఈగల్ టీం 8 మందిని అరెస్ట్ చేసింది. రేపటి వరకు నిందితుల కస్టడీ విచారణ కొనసాగనుంది. మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో నిందితులను ఈగల్ టీం మూడో రోజు విచారిస్తుంది. నిందితుల కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నైజీరియన్ జెర్రీ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన ఏఆర్ డీసీపీ సంజీవరావు కుమారుడు మోహన్ సూర్యకు డ్రగ్స్ అందజేసినట్లుగా పోలీసులు తేల్చారు. సీనియర్ పోలీసు అధికారులు కుమారులు రాహుల్ తేజ్, మోహన్లు ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాహుల్ తేజ్ పై గతంలో కూడా డ్రగ్స్ ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. రాహుల్ తేజ్ కూడా చెందిన ఫామ్ హౌస్ లో పలుమార్లు డ్రగ్స్ పార్టీలు జరగా 2024 జనవరిలో డిచ్ పల్లిలో రాహుల్ తేజ్ పై కేసు కూడా నమోదైంది. మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు ఈగల్ టీం 8 మందిని అరెస్ట్ చేసింది. రేపటి వరకు నిందితుల కస్టడీ విచారణ కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మల్నాడు డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 2 రోజుల పాటు ఈగల్ టీం మల్నాడు రెస్టారెంట్లో అరెస్ట్ అయినటువంటి నిందితులను విచారించింది. తాజాగా నేడు 3వ రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది. రేపటి వరకు కూడా ఈ విచారణ కంటిన్యూ అవుతోంది. సో 4 రోజుల పాటు ఇప్పటికే కోర్టు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపటికి నిందితులకు సంబంధించినటువంటి కస్టడీ పూర్తి అవుతుంది. అనంతరం నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్ కూడా జైలుకు తరలించున్నారు. ప్రధానంగా ఈ 2 రోజుల కస్టడీలో కీలక విషయాలు ప్రస్తుతం బయటకు వస్తూ ఉన్నాయి. ఈ మల్నాడు డ్రగ్స్ కేసులో పోలీసు అధికారుల కుమారుల పాత్ర కూడా ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ మల్నాడు డ్రగ్స్ కేసులో ఇటు ఏఆర్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి సంజీవరావు కుమారుడు మోహన్కు సంబంధించినటువంటి పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అతన్ని కూడా ఈగల్ టీం ప్రస్తుతం అరెస్ట్ చేసి జైలుకి తరలించినటువంటి నేపథ్యం ఉంది. ఇదే కాకుండా ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ్కి సంబంధించినటువంటి పాత్ర కూడా వెలుగు చూడడంతో అతన్ని కూడాను ప్రజెంట్ ఇప్పుడు ఈగల్ టీం అరెస్ట్ చేసి విచారిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా సూర్యతో కలిసి వీరంతా కూడా డ్రగ్స్ బిజినెస్ చేశారు. పలుమార్లు వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ సేవించినట్టుగా ఈగల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా సూర్య ఉన్నాడు. సూర్యాన్ని అరెస్ట్ చేసి విచారించినప్పుడు అతనిచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఎఫ్ఐఆర్లో 25 మందికి సంబంధించినటువంటి పేర్లను ఈగల్ టీం చేర్చింది. అందులో ఈ పోలీస్ అధికారుల కుమారులైనటువంటి రాహుల్ తేజ, మోహన్కు సంబంధించినటువంటి పేర్లను కూడా చేర్చారు. ఇక మోహన్ థాయిలాండ్కి సంబంధించినటువంటి జెర్రీ అనే ఒక నైజీరియన్తో డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇటు సూర్యకి ఇచ్చేవాడంటూ కూడా ఇప్పటికే ఈగల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఇదే కాకుండా రాహుల్ తేజకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ములుగులో ఉంటుంది. సో అక్కడ కూడాను పలుమార్లు ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా ఈగల్ టీం దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైనటువంటి సందర్భం. ఇక ఇదే కాకుండా రాహుల్ తేజ్ మీద నిజామాబాద్లో డ్రగ్స్ కేసు నమోదై ఉంది. 2024 జనవరి 1వ తేదీన డిస్పల్లి పోలీస్ స్టేషన్లో రాహుల్ తేజ్ మీద డ్రగ్స్ కేసు నమోదైంది. ఈ కేసులో రాహుల్ తేజ ఏ3 నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ నమోదైనటువంటి ఈ కేసులో ఇప్పటి వరకు కూడా పోలీసులకు చిక్కకుండా రాహుల్ తేజ తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. సో ఇదే నేపథ్యంలో ఇక మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో సంబంధాలు పెట్టుకుని హైదరాబాద్లో డ్రగ్స్కి సంబంధించినటువంటి దందాకు తెరలేపాడు. సో ఈ కేసులో ప్రస్తుతం రాహుల్ తేజను అరెస్ట్ చేసినటువంటి ఈగల్ టీం విచారిస్తూ ఉన్నారు. ఇదొక అంశం. అయితే
ఇక డిస్పల్లి పోలీసులు కూడా పీటీ వారెంట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. రాహుల్ తేజను 2024 జనవరి 1వ తేదీన నమోదైనటువంటి డ్రగ్స్ కేసులో విచారించేందుకు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ పీటీ వారెంట్ మీద రాహుల్ తేజను నిజామాబాద్ తీసుకెళ్లి పోలీసులు విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇదే కాకుండా ఇంకా మరికొంతమందికి సంబంధించినటువంటి పాత్రలు కూడా ఇందులో బయటపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మల్నాడు డ్రగ్స్ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు ఇటు ఈగల్ టీం. ఇందులో భాగంగా కొంతమంది పబ్బులకు సంబంధించినటువంటి యజమానులకు సంబంధించినటువంటి పేర్లు కూడా ఇప్పటికే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది పబ్ యాజమాన్యాన్ని కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా సూర్య ఇటు గోవా, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ నుంచి డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ పబ్బుల్లోనూ తర్వాత ఫామ్ హౌస్లోనూ పార్టీలు నిర్వహించినట్టుగా కూడా ఇప్పటికే ఈగల్ టీం గుర్తించింది. సో అందుకనుగుణంగానే ఏ పబ్బుల్లో పార్టీలు నిర్వహించారు, ఏ పబ్బుల్లో ప్రధానంగా డ్రగ్స్ సర్వ్ అయింది అనే అంశాల గురించి నిగ్గు తేల్చేటటువంటి ప్రయత్నం ఈగల్ టీం చేస్తూ ఉంది. అయితే ఎన్ని రోజులుగా కూడా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా ఈ డ్రగ్స్ దందాలో ఉన్నటువంటి కేవలం వీరు మాత్రమే ఉన్నారా, లేకపోతే ఇంకా వేరే ఇతరుల పాత్ర ఉందా అనేటటువంటి అంశాల గురించి కూడా నిగ్గు తేల్చబోతూ ఉన్నారు. ఇక ఈ కేసులో సూర్య డ్రగ్స్ డోర్ డెలివరీ చేసినట్టుగా కూడా ప్రజెంట్ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకు అనుగుణంగానే సూర్యతో పాటు ఇప్పటికీ 5 మంది నిందితులు, మొత్తం 6 మందిని సూర్యతో పాటు అరెస్ట్ అయినటువంటి 5 మంది నిందితులు, అంటే మొత్తం 6 మందిని ప్రజెంట్ ఇప్పుడు ఈగల్ టీం అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వారి సంఖ్య 8కి చేరిందంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం ఈరోజు 3వ రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది. రేపటితో నిందితులకు సంబంధించినటువంటి కస్టడీ విచారణ పూర్తవుతుంది. తిరిగి రేపు వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి అనంతరం 6 నిందితుల్ని చంచల్గూడ జైల్లో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.